నమస్కారం. మనలో చాలామంది పితృదోషం అనే పదాన్ని వినే ఉంటారు. ఇది తరతరాలుగా వస్తున్న కర్మఫలమా? లేక పెద్దల ఆశీస్సులు లేకపోవడమా? సాధారణంగా మన పూర్వీకులు చేసిన కొన్ని పనులు లేదా వారు తీర్చని బాధ్యతల వల్ల వారి వారసులపై ఇది ప్రభావం చూపుతుందని నమ్మకం. పితృదోషం వల్ల జీవితంలో అనేక అడ్డంకులు, కష్టాలు ఎదురవుతాయని అంటారు. అసలు పితృదోషముంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పితృదోషమున్న వారికి జీవితంలో ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. ఉదాహరణకు, పెళ్లి కావడంలో ఆలస్యం అవ్వడం లేదా దాంపత్య జీవితంలో కలహాలు, అలాగే సంతానం కలగడంలో ఇబ్బందులు లేదా పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా లేకపోవడం, ఆర్థికంగా ఎంత కష్టపడినా నిలదొక్కుకోలేకపోవడం, రుణబాధలు వెంటాడటం కూడా దీని లక్షణాలుగా చెబుతారు. ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక గొడవ, అనారోగ్య సమస్యలు, మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి కూడా పితృదోష ప్రభావం వల్ల జరగొచ్చని పెద్దలు అంటుంటారు. కాబట్టి జీవితంలో ఇలాంటి తరచుగా ఎదురవుతున్న కష్టాలు మిమ్మల్ని బాధిస్తుంటే అది పితృదోష ప్రభావం కావచ్చు. అయితే భయపడాల్సిన అవసరం లేదు. మన సంప్రదాయంలో పితృదోష నివారణకు అనేక మార్గాలు ఉన్నాయి. సరైన పద్ధతిలో శ్రాద్ధ కర్మలు, పిండ ప్రదానాలు చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు పొందవచ్చు. దీనిపై అవగాహన పెంచుకొని తగిన పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆటంకాలను తొలగించుకోవచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. నమస్తే.